సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్న విషయమే తెలిసిపోయింది. ఇప్పుడే రమ్య చిట్టిపిక్లి ఎవరైతే మోక్ష ఉన్నారో ఆమె ఎలిమినేట్ అయ్యి అయితే గణపతి మన ఒక అన్నపురం స్టూడియో దగ్గర నుంచి అయితే ఎలిమినేట్ అయితే వైట్ కార్లు అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఈ వీక్ ఎలిమినేషన్ చాలామంది రాము రాథోడ్ అవుతారని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో రాము రాథోడ్ ప్లేస్లో మన చిట్టిపిక్లి రమ్య గారు అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మనమైతే ఇప్పుడు అన్నపురం స్టూడియోస్ దగ్గర ఉన్నామన్నమాట. సో చాలామంది భరణితో కాంబినేషన్లో వచ్చి ఆయన ఫైట్ చేసి కొంచెం ఇదయ్యాడు. సో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు అని పుకార్లు పుట్టినాయి. కానీ మనం అనుకున్న దానికి భిన్నంగా, అనుకున్న దానికి అవ్వకుండా రమ్య పిక్లీ అయితే మోక్ష గారు అయితే మనకి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. సో చాలామంది ఏమన్నారంటే వచ్చిన కానీ పవన్తో కానీ వేరే అతనితో కానీ వేరేగా చాడీలు చెప్పి చేసింది కానీ పర్ఫార్మెన్స్ చేసింది అయితే ఏం కనబడలేదని చెప్పేసి అయితే అన్నారనమాట. సో తనుజతో గొడవ పెట్టుకుని ప్రతి ఒక్కటి ఎలిమినేట్ అయిపోతున్నారని కూడా ఒకటైతే బవర్డ్స్ అయితే నడుస్తున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో గైస్ తెలిస్తే మీరైతే నాకు కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే అన్నపురం స్టూడియో దగ్గర ఉన్నాం. ఎవ్రీ వీక్ మనకి ఎలిమినేషన్ ఇక్కడైతే జరుగుతుంది. ఇక్కడి నుంచే వెళ్తాయి కాబట్టి మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనమైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాము ఇప్పుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో మీకు తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది అని చెప్పండి. చాలామంది టాప్ 5లో అయితే సుమన్ శెట్టి, తనుజ, నెక్స్ట్ మాధురి గారు అండ్ ఇంకో ఇద్దరు పేర్లు అయితే వెనక ముందు అయితే నడుస్తున్నాయి. సో మీకు ఎవరు నచ్చారు, ఎవరు టాప్లో ఉంటారు, టాప్ 1, 2 ఉంటారు అని మీరు అనుకుంటున్నారు దయచేసి కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గరే ఉన్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి కుదిరితే. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు తెలిస్తే మాత్రం డైరెక్ట్ కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకైతే రేపు ఎలిమినేషన్ ఉంటే నేను చెప్తాను.